నమస్తే ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యక్తుల వివాదం నుండి ప్రాంతాల వివాదం వరకు ప్రాగింది. అసలు వివాదం ఏంటి? పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశాడట. అందుకు అమిత్ షా ఒప్పుకోలేదంట. చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ మిత్రుడు అన్నాడంట. పైగా పవన్ కళ్యాణ్ తిట్టాడంట. ఆ విషయం ప్రొఫెసర్ కు తెలిసిందంట. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ శైలి, నిర్ణయాలపై కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇక జనసేన సపోర్టర్లు వాటిని టార్గెట్ చేస్తూ కామెంట్లకు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ విషయం ఎక్కడికో వెళ్లిపోతుందని మేలుకున్న నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకులే ఇక వదిలేయండి అని అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతి ఉత్సాహం చూపించే వాళ్ళు కొందరు ఉంటారు కదా, ఆంధ్ర తెలంగాణ మేధావులు. వాళ్ళు మాత్రం ఆగడం లేదు. చేతికి అందిన రాయిని విసురుతున్నారు. పనిలో పనిగా చోటామోటా నాయకులు, కొత్తగా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మాకు కూడా ఫేమ్ వస్తుందని తణుకులాడుతున్నారు కొంతమంది కొత్త బుచ్చగాళ్ళు. ఒక నాయకుడిని అభిమానించడం వల్ల ప్రజలను ఒకే ఘాటున కట్టకూడదు. ఒక మేధావుని గౌరవించడం వల్ల ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. అది కాస్త ప్రాంతాల మధ్య పంచాయతీకి దారితీసింది. కొందరు మేధావులు కూడా ఇగోకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతుదారులు కావచ్చు. ఒకడు పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు అంటాడు. ఇంకో మేధావి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటూ ఊగిపోతుంటాడు. మరొకరు తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. అసలు ఏం జరుగుతుంది? పంచాయతీ ఏంది? విగ్రహాన్ని కూల్చడం ఏంది? అసలు ఏం జరుగుతుంది? పంచాయతీ ఏంది? విగ్రహాలు కూల్చడానికి ఈ పంచాయతీకి పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు ఏమైనా సంబంధం ఉందా? మరొకడు మరికొంచెం ముందుకెళ్లి పవన్ కళ్యాణ్ కు క్యారెక్టర్ లేదు అంటాడు. ఎదుటి వారిని కించపరచడం, వారి వ్యక్తిగత విషయాలను మాట్లాడడం క్యారెక్టర్ అనిపించుకుంటుందా? ఇంత జరుగుతుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అసలు వివాదానికి సంబంధించిన వాస్తవాలు, ఆధారాలు, స్పష్టత గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది కదా. ఇది ఆయన బాధ్యత కాదా? బయటకు వస్తున్నాడా? రావాలి కదా. ఇంతమంది ఆగమాగం అవుతుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న పంచాయతీని ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మార్చారు మన మేధావులు. ఒక స్పష్టమైన వివరణతో ముగిసే ఈ విషయాన్ని ప్రాంతీయ భావోద్వేగాల వరకు తీసుకెళ్లడం తగునా? ప్రతి ఆంధ్ర వ్యక్తి ఒకేలా ఆలోచించడు. ప్రతి తెలంగాణ వ్యక్తి కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉండడు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, రాజకీయ లాభం కోసం కొందరు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇద్దరి గొడవ రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణమైంది కాదు కారణంగా మార్చారు. జర్నలిస్టు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, వక్త కూడా కావచ్చు. విగ్రహాలు కూల్చేస్తాం, పవన్ కళ్యాణ్ని తెలంగాణ అడుగు పెట్టనివ్వం. ఎందుకు అంత ఆవేశం? ఇదేమన్నా తెలంగాణ ఉద్యమమా? కొంచెం సమన్వయం పాటించండి. అతి ఉత్సవం అక్కర్లేదు. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య మాటల వివాదం. ఆవేశంతో మాట్లాడిన మాటలను ప్రజల భావోద్వేగాలపై యుద్ధంగా మార్చడం ప్రజాస్వామ్యం చర్చ కాదు. అది భావోద్వేగాల రెచ్చగొట్టే భాషగా కనిపిస్తుంది. అభ్యుదయ భావాలు, ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద మనుషుల ఆలోచనలు ఎందుకు కుసించుకుపోయాయి? మీ చేతిలో ఉన్న పెన్నుల, జేబులో గన్నుల. మాటలతో సమాజంలో అగ్గిరా చేయడం అంత మంచిది కాదు. ప్రజలను చైతన్యపరచవలసిన వాళ్ళు ప్రాంతాలుగా చేరితే సమాజం ముందుకు ఎలా వెళ్తుంది? మనిషిలో ఇగో అనే పురుగు చేరితే ఆలోచన చస్తుంది అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. మేధావుల మాటలు ప్రజల్ని కలపాలి, అంతేగాని ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉండకూడదు. చదువుకున్న వారికి సహనం చాలా అవసరం. రేపటి తరానికి మీరే దారి. ఇగోకు పోయి సమాజాన్ని విడగొట్టకండి. వ్యక్తుల పంచాయతీ సమాజ సమస్యగా మారిస్తే నష్టం మన ప్రజలకే కదా. సమస్య వచ్చినప్పుడు వివేకంతో పరిష్కరించవలసిన బాధ్యత మీదే కదా. పవన్ కళ్యాణ్ ఒక హీరో, ఒక నాయకుడు. ఇక్కడ తెలంగాణలోను, అక్కడ ఆంధ్రలోను ఆయనకు అభిమానులు ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్కు ఆయనకున్న మేధాశక్తికి అక్కడ ఆంధ్రలోను, ఇక్కడ తెలంగాణలోను రెండు చోట్ల ఆయనకు మద్దతుదారులు ఉంటారు. ఇద్దరిని బ్యాలెన్స్ చేయవలసిన అవసరం, బాధ్యత మీకు లేదా? ఇక్కడ ప్రాంతీయ ప్రస్తావన ఎందుకు? ఆంధ్ర మేధావులు కానీ, తెలంగాణ మేధావులు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీపై సమాజంలో మేధావులుగా అపారమైన గౌరవం ఉంది. మాటలతో పోయే వివాదాన్ని యుద్ధంగా మార్చడం వివేకవంతుల లక్షణం కాదు. నిజంగా ఎంత జ్ఞానం ఉన్నా కొన్ని సంఘటనలు మేధావుల్లోని ఉన్న సాధారణమైన మనిషిని బయట నిలబెడతాయి. ఓ మేధావులారా, వీధి పోరాటాలు కాదు, సమస్య పరిష్కార మార్గాల గురించి ఆలోచించండి. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు, ఈ సమాజాన్ని సన్మార్గంలో పెట్టే శక్తులు. అలాంటి మీరు ఇగోకు పోతే ఎలా? రెచ్చగొట్టే మాటలకు చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ఆ మాటల మంటల్లో కాలిపోయేది సాధారణ ప్రజలే అన్న విషయం మేధావులు మర్చిపోకూడదు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన మేధావులు మీరు.
పవన్ కళ్యాణ్ మీద, ప్రొఫెసర్ మీద అభిమానం ఉండొచ్చు, కాదనలేం. అభిమానం మనిషిని గౌరవించడం నేర్పాలి, ఇతరులను కించపరచడం కాదు. మేధావులారా, నేటి తరానికి, రేపటి తరానికి మీరే మార్గదర్శకులు. మంచి దారి చూపించండి. వాదనలతో గెలవడం కంటే విలువలతో నిలబడడం గొప్ప విషయం. నదులు వేరైనా సముద్రం ఒకటే, యాసలు వేరైనా భావోద్వేగం ఒకటే. మనమంతా తెలుగు నేల బిడ్డలమే. మనమంతా అభివృద్ధిలో పోటీ పడదాం, మనుషులుగా కలిసి ఉందాం. మేధావులారా, విభేదాలు కాదు, అనుబంధాలు పెంచే వారధిగా నిలబడండి. జై హింద్.